దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, రోమా పత్రిక మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు కలిసి ఉన్నాయి. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు కలిసి ఉన్నాయి. మనందరము కలిసి చదువుకుందాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడు వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులను ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థాడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు చూసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాసనకి వస్తున్నాం. నీ బల దగ్గరకు సంఘంగా మేము వచ్చి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. మరి విను చెవులు మాత్రమే కాకుండా గ్రహించే మనసును మాకు దయచేయండి. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగిన నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా నీ వెలుగును మా మీద ప్రసరింపచేయండి. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మోషే చెప్పినట్టుగా మీ ముఖ కాంతిలో మా రహస్య పాపలను చూసినట్లుగా మా కళ్ళను తెరవండి ప్రభు. మమ్మల్ని మేము పరీక్షించుకొని మమ్మల్ని మేము విమర్శించుకుంటకు సహాయం దయచేయండి. అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను నీ సిరుచాటు మరుగుపరిచి దేవాన్ని మాకు అనుగ్రహించినట్టు లేఖన భాగములను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటామని యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మధ్య భాగంలో దేవుడు తన కుమారుడను మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థాడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. ఇక్కడ ఒక వచనం ఏంటంటే, ఈ వచనం భాగంలో ఒక అంశము, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు ఏం కావాలని రాయబడింది? విశ్వాసమునకు విధేయులగునట్లుగా ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వం. ఉదయకాల సమయంలో పిల్లరా, మనమందరం కూడా దేవునికి విధేయత చూపించాం. విశ్వాసములో విధేయులమైనం. ప్రభువును ఆయనకు విధేయత చూపించాలని మనము ఒక తీర్మానం చేసుకున్నాం. అలా మన యొక్క రక్షణ ఆరంభమైందని చెప్పుకోవచ్చు. రక్షణ అనేది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. రక్షణ అనేది విధేయతతో కూడినటువంటి ప్రక్రియ. అప్పటి వరకు మనం వేరే వాటికి దాసులమై ఉన్నాం. ఇప్పుడైతే ప్రభువునందు మనం ప్రభు వైపు తిరిగామో విశ్వాసమునకు ఏమై చెప్తున్నాం? విధేయులమగినట్లుగా. అక్కడ ఇంకో మాట కూడా రాయబడి ఉంది, ఈయన నామము నిమిత్తము. చాలాసార్లు అనేక మంది బోధిస్తూ ఉంటారు, చాలాసార్లు మనం కూడా రక్షణ గురించి వింటూ ఉంటాం. రక్షణ అంటే వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. ఆ విశ్వాసంలో ఏముంది అంటే విధేయులం.
పాత నిబంధనలో ఒకసారి చూసినట్లయితే రండి, ద్వితీయోపదేశ కాండము, పాత నిబంధన కాలం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక జాబితా కనబడుతూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా మనం చూస్తే దాదాపు మొదటి వచనం వారు చదువుతారా? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే, రెండవ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. ఈ వచనం నుంచి అక్కడ రాసినాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల, అది కండిషన్. రెండవ వచనంలో నేను నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, అప్పుడు ఏమవుతాయంటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించుము. చివరిగా 14వ వచనంలో చివరి భాగం, నీవు పైవాడవుగా ఉందువు కానీ, అక్కడ 14వ వచనంలో అన్యుల దేవతలను అనుసరింపక వాటిని పూజింపక నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పిల్లారా, ఈ పాత నిబంధనలో దేవుడు వాళ్ళకి ఇలా ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. మీరు వింటే, మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు ఏంటో తెలుసా? అవన్నీ కూడా ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. ఎన్ని వాగ్దానాలు తీసినా వస్తూ ఉంటాయి. ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసా? 14 వచనాలు. ఇక 15వ వచనం చూడండి, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ, ఈ చదవలేం కదా, శాపాలంటే కొంచెం కష్టమే. వెంటనే మనం బైబిల్కి వచ్చిన వెంటనే స్కిప్ చేసేస్తాం, శాపాలు ఎందుకులే అనుకుంటాం. ఎన్ని వచనాలు తెలుసా? 15వ వచనం నుంచి మొదలు పెడితే చూడండి, ఆఖరి వచనం దాదాపు ఎన్ని వచనాలు? 68వ వచనం. ఒకసారి అది కూడా చదువుకున్న 68వ వచనం చివరి వచనం, మరియు నీవు మరి ఎప్పుడును నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. లాస్ట్గా చివరికి ఏం చేసినా మరలా ఎక్కడికి తీసుకొస్తాం? మిమ్మల్ని ఐగుప్తుకి పట్టుకొస్తాం. శాపాలు అవన్నీ కూడా 15వ వచనం నుంచి 68వ వచనం, సుమారుగా 50 వచనాలు ఏంటి? శాపాలు. ఆశీర్వాదాలు 14 వచనం, రెట్టింపు అన్నమాట. కానీ మనం చదివేది ఈ 14 మాత్రం రిపీటెడ్గా పెద్ద బోర్డులు పెట్టుకుంటాం, మన ఇంట్లో ప్రతి ఇంట్లో పెట్టుకుంటాం, శాపాలు మాత్రం పెట్టుకోం. కారణం ఏంటంటే అక్కడ రాస్తాడు, యెహోవా మాట వినని ఎడల. పాత నిబంధనలో పిల్లారా, ఇది ఈ దినాల్లో కూడా సంభవిస్తూ ఉంది. పాత నిబంధనలో ఏంటంటే నువ్వు ఈ పని చేస్తే దేవుడు ఈ పని చేస్తాడు, నువ్వు వింటే నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు వింటే నిన్ను తలగా ఉంచుతాడు, నువ్వు వింటే నువ్వు మార్గంలో నిన్ను నడిపిస్తాడు. వినకపోతే ఈరోజు చాలామంది కొత్త నిబంధనలో కూడా పాత నిబంధనకు మనకు ఇచ్చింది ఎవరు? మోషే ధర్మశాస్త్రం అలా ఉంది. అప్పట్లో వాళ్ళు భయపడేవాళ్ళు, అమ్మో దేవుని మాట వినకపోతే మనకేమొస్తుంది? ఉగ్రత వస్తుంది, శాపం వస్తుంది. కాబట్టి భయంతోటి వణుకుతోటి వాళ్ళు ఆ దినాల్లో ఉన్నారు. పాత నిబంధన కాలంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఆశీర్వాదము 14 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 60-50 వచనాలు ఏమున్నాయి? శాపాలు ఉన్నాయి. వీటికి భయపడి ప్రభువుని సేవించినట్టుగా చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలు అంటే యేసుప్రభు వచ్చిన తర్వాత అట్లా లేదు. మనం చూద్దాం ఉదయకాల సమయంలో. ఇప్పటికీ చాలామంది ఏం చెప్తారంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుప్రభుని నమ్ముకుంటే మాకు ఈ రోగం పోయిద్దండి, యేసుప్రభుని నమ్ముకుంటే మాకు కలిసి వస్తుందండి. పాత నిబంధన అనమాట. ఈ యేసుప్రభుని నమ్ముకుంటే మాకు ఇది జరుగుతుందని
వాళ్ళు వస్తూ ఉంటారు. అది జరగకపోతే జరిగినంత వరకు ఉంటారు, జరగలేదనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. పిల్లరా, పాత నిబంధనలో ఆ భయముతోటి శాపం వస్తుందేమో, దేవుని ఉగ్రతకు పాత్రలం అవుతామేమో అనే భయముతోటి ప్రభువును సేవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ కొత్త నిబంధనలో ఈ విధేయత, ఆ విధేయత వేరు. ఆ విధేయత ఏంటంటే భయముతో కూడినటువంటి విధేయత. ఉగ్రతను గురించిన భయముతో, శాపమును గురించిన భయముతో కూడిన విధేయత పాత నిబంధనలో చూసినట్టుగా చూస్తున్నాం. దేవుడు వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఇలా చేయాలి, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మీరు ఇలా చేస్తే మీకు ఇవి ఉంటాయి, మీరు ఇలా చేయకపోతే మీకు ఇవి సంభవిస్తాయి, మరలా మీరు ఆ దాసత్వంలోకి వెళ్ళిపోతారు. దేవుడు వాళ్ళకు ఆ కట్టడలు ఇచ్చారు, ఆ ఆజ్ఞలు ఇచ్చారు. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు చూస్తే పైకి మాత్రం అంతా మంచిగా ఉన్నారు. పైకి చూస్తే ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా వాళ్ళు 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారు. యేసుప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు. యేసుప్రభువారికి అర్థమైంది, ఈ పాత నిబంధన వల్ల, ఈ ధర్మశాస్త్రం వల్ల మనుషునికి దేవునికి ఎంత గ్యాప్ వచ్చేసింది, ఎంత ఆ యొక్క అగాధం వచ్చేసింది అనేది ప్రభువు తెలుసుకొని దేవుడే, ఆయన దేవాది దేవుడే నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి ఆ పరిసయ్యులను శాస్త్రులకు చెప్పినాడు. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద ప్రసంగం ఆరంభిస్తూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము ముందుగా 21వ వచనం చూద్దాం. నరహత్య చేయవద్దు, తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును, నరకాగ్నికి లోనగును. జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. 27వ వచనం, వ్యభిచారం చేయవద్దవడని చెప్పడిన మాట మీరు విన్నారు కదా, తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. ప్రభు చెప్తా ఉన్నాడు, ఇగో మీ ధర్మశాస్త్రంలో ఇది రాయబడింది కదా, మీరు మనసులో ఇది చేస్తే వెంటనే మీరు దాన్ని ఒప్పుకోవాలి. అక్కడ అన్నాడు 23వ వచనంలో, నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం. ఎక్కడొస్తుంది జ్ఞాపకం? మన ఆలోచనలో వస్తుంది. హృదయంలో మనం ఏం ఆలోచించామో, మన దేవుడు హృదయాలను అంతరంద్రియములను పరిశీలించే దేవుడు. మోసపోకుడి, మనం ఏమి విత్తుతామో వాటినే కోస్తాం. పైకి మనం మంచిగా ఉండొచ్చు. మనందరికి తెలుసు కదా, ఎవరైనటువంటి అధికారి వచ్చాడు, అయ్యా నేను నేను వెంబడించాలనుకుంటున్నాను, నిత్య జీవానికి వారసున్న ఒకటికి నేను ఏం చేయాలంటే దేవుడు చెప్పాడు, ఇగో ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ పాటించు. అయ్యా నేను వీటిని చిన్నతనం నుంచే, బాల్యం నుంచే పాటిస్తూ ఉన్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పినాడు, నీ ఆస్తి నమ్మి బీదలకి. తట్టుకోలేకపోయినాడు. ప్రభువు ఆ హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆ ఇంటెన్షన్, మోటివ్ని ఎరిగినటువంటి వాడు. మనందరం మందిరానికి వస్తాం, రాకపోతే ఎందుకంటే రాకపోతే బాగోదు, లేదంటే క్రైస్తవులం కాబట్టి హిందువులందరూ ఎక్కడికి వెళ్తారు? దేవాలయానికి వెళ్తారు. మనం కూడా ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి. మా మందిరానికి పోకపోతే ఏదైనా అయిద్దేమో, ఈరోజు బైబిల్ చదువుకోకపోతే యాక్సిడెంట్ అయిద్దేమో అనే భయంతో. కానీ దాని వెనక బైబిల్ చదువుకున్నాం, కానీ దాని వెనక కారణం ఏంటంటే ఈరోజు చదువుకోలేదు. మంచిదే, తప్పు కాదు. బైబిల్ చదవాలి, మా బైబిల్ చదువుకోవాలా, మందిరానికి రావాలా, సహవాసంలో కలవాలి, ఇవన్నీ. దాని వెనకున్న కారణం ఏంటి? ఏ ఉద్దేశంతో ప్రభువుని సేవిస్తున్నాం? నేను ఒక క్రైస్తవుడను, నేను ఇక వేరే సంఘానికి వెళ్ళలేను, లేదా నేను వేరే మతానికి వెళ్ళలేను, క్రైస్తవుడిని కాబట్టి వాళ్ళకేమో భగవద్గీత, మనకొక బైబిల్.
అనటానికైతే ఇది మతం కాదు పిల్లారా. ప్రభువుని ఏ విధంగా సేవిస్తున్నాం, మన హృదయం. అందుకే ప్రభు అన్నాడు, వీరు ఎలా ఆరాధిస్తున్నారంటే పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు. మన దేవుడు పైనుంచి చూసేవాడు కాదు, పైన వాటిని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. ఆయన హృదయాన్ని అంతరంద్యములను ఎరిగినటువంటి వాడు మనకంటే. అందుకే మొదటి కొరింథీ పత్రికలో అంటాడు కదా, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతినైన గనులైన వారు. చూద్దామా మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, పిలుపును చూడుడి, జ్ఞానులైనను గనులైనను ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు బలవంతులైన వారు సిగ్గుపరచుటకు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు. చాలు, మనల్ని నీచులైన వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు గణపరచబడాలని. మనము అల్పులమే, మనం పడిపోయేవారమే. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పిల్లారా. అయితే మనం ఏదో అందరిలాగా ఆచారపూర్వకంగా ప్రభు నమ్ముకున్నామంటే ప్రభు నమ్ముకున్నామని కాదు. ప్రభువుని సేవించాలి ఎందుకంటే మనకేదో చెడు జరుగుద్దని కాదు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఏదో వాక్యం చదువుకోకపోతే మనకేదో అవుతుంది అని కాదు. వాక్యమును ధ్యానిస్తున్నాం ఎందుకంటే ఆయనను కలిగి ఉండాలని మనము తీర్మానించుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం. రండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలు, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను ఏం చేస్తారు? గైకొంటారు. దేవుని ఆజ్ఞలను మనం గైకొంటాం. ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఆయన ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞలను గైకొని ప్రేమించడం కాదు, అది కాదు. ఆయనను ప్రేమిస్తే ఏం చేస్తాం? ఈరోజు బైబిల్ చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం? ఆయనను ప్రేమిస్తున్నాం. బైబిల్ చదువుతున్నాం ఎందుకంటే ఆయన ఎక్కువ తెలుసుకోవాలని. మోర్ వి నో మోర్ వి లవ్. ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ ప్రేమిస్తాం. అందుకోసం బైబిల్ చదువుతున్నాం. మందిరానికి వస్తున్నాం ఎందుకంటే దేవుని యొక్క సంఘము, ఆయన యొక్క శరీరంలో, ఆయన బిడ్డల మధ్యలో మనం కలిసి జీవించాలని. ఎందుకంటే ప్రభువుని ప్రేమిస్తున్నాం. చాలా సంఘాల్లో చూస్తూ ఉన్నాం, చాలా దురదృష్టకరమైన సంఘాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడంటే సంఘాల్లో అటాక్ చేస్తూ ఉన్నాడు. సంఘంలో అనేకమైన గొడవలు, అనేక సంఘాల్లో. రీసెంట్గా ఒక సంఘము తెలుసు నాకు, వైరాలో ఉంటుంది. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ నాన్నగారు కూడా రిటైర్డ్ అయిపోయి బ్యాంక్ జాబ్లో ఆయన వదిలేసి వాలంటీర్ సర్వీస్ రిటైర్మెంట్ పెట్టుకొని సేవ చేస్తూ ఉన్నాడు. నేను వైరాగ్ పరిచర్కి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు వైరాగ్ పక్కనే కదా, ఆ సంఘం దగ్గరికి మందిరం పరిచయం అయిపోయిన తర్వాత ఆ సంఘానికి వెళ్ళేవాడిని వాళ్ళందరితో మాట్లాడదామని. ఆ సంఘం సుమారుగా మన దగ్గర ఉన్నంత 70-80 మంది గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే ఆ 70-80 మంది అందరూ బంధువులే, రక్త సంబంధికులే అందరూ. ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, అందరూ చుట్టాలే, బంధువులు, బావ, మావ, ఇవే మాటలు. అక్కడ బ్రదర్స్ లేవు, ఎందుకంటే అందరూ సొంత వాళ్ళు. నాకు సంఘం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళందరూ అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. ఎప్పుడో దాదాపు నేను చెప్పేది ఒక 15 years బ్యాక్ ఆ సంఘం. అలా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ కాబట్టి వెళ్ళేవాడిని, అంకుల్తో కలిసి కాసేపు మాట్లాడేవాడిని. మన దగ్గర కూడా ఒకసారి వచ్చారు. కాకపోతే బాధాకర విషయం ఏంటంటే ఆ కోవిడ్ టైంలో 2 చనిపోయారు. ఆ సంఘం యొక్క సేవకుడు చనిపోయాడు, నా మిత్రుడైనటువంటి ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. చాలా బాధాకరం. ఆఖరికి ఆ సంఘంలో కూడా ఈరోజు గొడవలు. ఎంత గొడవలు అంటే మందిరం తీయలేని పరిస్థితి. అరే సొంత బంధువులు కదా, సరే వేరే అనుకుంటే వేరే దగ్గర నుంచి వచ్చి అనుకోవచ్చు. చాలా బాధ అనిపించింది. వాళ్ళ చిన్నపాప మ్యారేజ్కి కాడడానికి వచ్చారు. ఆ సంఘం గురించి ఎంక్వైరీ చేస్తే ఎంతో బాధ అనిపించింది. ఎందుకు కలవలేకపోతున్నారు, ప్రభుని బట్టి ఎందుకు వచ్చుకోలేకపోతున్నారు అనిపిస్తూ ఉంటుంది. అంత మంచి మందిరం కట్టుకున్నారు, చక్కగా పరిచయం జరిగేది. ఆ అంకుల్ నా బాగా గుర్తు. ఆయన ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఈరోజు పైన ఉంటుంది చర్చ్, పై ప్లేస్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో.
ఆయన ఇప్పుడు పోతే మధ్యాహ్నం 3కో 4కో 5కో వచ్చాడు, తెలియదు ఇక అట్లా అంత ప్రేయర్ చేసేవాడు, అంత ఆత్మీయమైనటువంటి వ్యక్తి. మేము ఆయనతో మాట్లాడి హాఫ్ అన్ అవర్, ఒక ఈవినింగ్ కానీ మార్నింగ్ ఒక వెళ్ళినప్పుడు వెయిట్ చేసేవాళ్ళం అనమాట. అంత చక్కని పరిచర్య ఇలా అయిపోయిందని బాధ అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే పిల్లారా, వారు ఆ సంఘంలో దేవుణ్ణి బట్టి ఆ ప్రేమ వారిలో లేకపోవటం, సరైనటువంటి ఆ వెలుగులో ఆ యొక్క అనుభవం, ప్రభువుని ప్రేమించలేని దాన్ని బట్టి. ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రభువుని ప్రేమిస్తే అవన్నీ కూడా ఏం చేసుకుంటుంది, నిజమైన ప్రేమ ఏం చేస్తున్నాడు, అన్నిటిని ఏం చేసుకుంటుంది, ఓర్చుకుంటుంది, తాలుకుంటుంది. చాలాసార్లు నేను చెప్తాను, నేను కూడా సంఘంలో ఎప్పుడు కూడా సేవకులకు కానీ ఎవరికి కానీ మనం ఎక్కడా కూడా మాట్లాడకూడదు. దేవుడు అనుమతిస్తే ఆ యొక్క దేవుని సేవకుడు దావీదు వెళ్తూ ఉంటే ఆ షిమి ఏం చేశాడు, ఎన్నో తిట్లు తిట్టాడు. ఏమన్నా అన్నాడా దావీదు? అరవకండి, దేవుడు అనుమతిచ్చాడు. ఏ సంఘంలో అయితే సమూయేలుతో దేవుడు మాట్లాడాడో, అంత చిన్న కుమారుడితో మాట్లాడాడో, అదే సంఘంలో ఆ యొక్క ఏలి కుమారులు ఫినెహాసు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతో దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. అదే సంఘంలో సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుని సమయం వస్తుంది, దేవునికి అప్పగించుకోవాలి, మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు పిల్లలు. ఎందుకంటే ఇది దేవుని మందిరం, ఏ వ్యక్తిది కాదు, దేవుని సహవాసం. అంశం ఏంటంటే పిల్లరా, మనం ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ఎవరైనా అక్కడ రాసినాడు 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ప్రభువుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటాం. ఆయన ఆజ్ఞలను గైకొనటం ద్వారా ఎందుకు గైకుంటున్నామంటే ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి. అదే అధ్యాయంలో చూడండి 21వ వచనం 20వ వచనం, నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనుపరుచును కదా. తర్వాత 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించినడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతము. నన్ను ప్రేమింపని ఎడల నా మాటలు. చూడండి, ఆ రిలేషన్ చెప్తా ఉన్నాడు. ఇది సహవాసం, సంబంధం. పేరుకి మనం క్రైస్తవులమని కాదు పిల్లరా, దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నాం, దేవునితో మనం ప్రార్థన చేస్తున్నాం, దేవునితో మాట్లాడాలని కూర్చున్నాం. మనము ఓపెన్గా మాట్లాడుతున్నామా, దేవుని వాక్యాన్ని చదవాలని వచ్చాం, దేవుని ఎరగాలని తెలుసుకొని వాక్యాన్ని చదువుతున్నామా, లేదా ఈరోజు మన డ్యూటీ కాబట్టి ఒక 10 వచనాలు 10 అయిపోయింది క్లోజ్, 10 వచనాలు అయిపోయిన పక్కన పెట్టేస్తున్నామా? దేవుడు ఆయన మాట్లాడితే అది 2 వచనాలైనా 10 వచనాలైనా మనలో ఉండిపోతాయి. మన క్వైట్ టైం చేసేటప్పుడు డైలీ పోర్షన్ చదువుకునేటప్పుడు దేవునితో మనం సంభాషించాలా, దేవుని స్వరము వినాలని మనం ఎంతమంది కూర్చుంటున్నాం? అక్కడ అన్నాడు, ఆయనతో మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద ఏం చేస్తాము, నివాసం. మన శరీరము దేవునికి ఏమైనది, ఆలయమై ఉన్నది. ఇది ప్రభువుతో మనము సంబంధము కలిగి, సహవాసము కలిగి, ఇది ఒక రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్లో ఈ యొక్క సహవాసములో, ఈ యొక్క బంధములో దేవుని మనం ప్రేమించే వారముగా, దేవునికి మనల్ని మనం అప్పగించుకునే వారముగా, దేవుని యొక్క మాటలను వినేవారముగా మనం ఉండాలి పిల్లలు. అప్పుడే మనము దేవుని ఆజ్ఞలను గైకొనొచ్చు, తప్పలేదు. బైబిల్ చదవచ్చు, మందిరానికి రావచ్చు, తప్పు పనులు చేయకపోవచ్చు. కానీ మోటివ్స్, దాని వెనుకున్నటువంటి కారణం మనము గమనించుకోవాలి. యేసుప్రభు దగ్గరికి 2 వచ్చారు. ఆ యొక్క మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొక ఆయన పరిసయుడు ఆ యొక్క ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేనేం చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, నమ్మకంగా ఉపవాసం ఉంటున్నాను, అన్నీ ఇస్తున్నాను. ఇంకొక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం వైపు కళ్ళెత్తుటకు కూడా నాకు ధైర్యం చాలక రొమ్ము కట్టుకొనుచున్నాడు. యథార్థమైనటువంటి ప్రార్థన. ప్రభువు ఆయన హృదయాన్ని చూసేటువంటి వాడు. ఉదయకాల సమయంలో ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాను. ఆజ్ఞలను గైకొనుట కంటే ముందుగా కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, నువ్వు ఆయనను ప్రేమించాలి.
పాత నిబంధనలో మాట వినుట బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినుట కంటే ముందుగా కొత్త నిబంధనలు ఏంటంటే నువ్వు నేను ఆయన ఏం చేయాలి? ఎందుకు మాట వింటున్నామంటే ఏదో మనకు శాపాలు వస్తాయని కాదు. ఎందుకు మాట వింటున్నామంటే ఏదో మనం బాప్తిసం తీసుకున్నాము, లేదంటే మనం ఒక సంఘంలో చేరాము, మనము ఒక బైబిల్ పట్టుకున్నాము, మన క్రైస్తవులము లేదా పుట్టుకతో క్రైస్తవులము, ఒకసారి తీర్మానం దానికోసం కాదు. కానీ మనం ప్రభువుని ప్రేమించాము. ఇంకా ముందుకెళ్దాం రండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సున్నతి పొందుటందు ఏమీ లేదు, ప్రేమ వలన చాలు చాలు బ్రదర్. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే. ఎటువంటి విశ్వాసము? ప్రేమ వలన కార్యసాధకం. విశ్వాసం ఇచ్చాం, అప్పుడంటే రక్షణ పొందాం, పాపాలు ఒప్పుకున్నాం. మన విశ్వాసం అంతటితో ఆగిపోలే. ఈ విశ్వాసంలో ఏముంది అంటే విధేయత ఉంది, మాట వినటం ఉంది. ఇంకొంచెం ఒక స్టెప్ కరెక్ట్గా కొంచెం ఓపెన్ చేస్తే ఈ విశ్వాసంలో ఏముంది? ప్రేమ ఉంది. విధేయత కంటే ముందు ఏముంది? ప్రేమ ఉంది. ప్రభువుని ప్రేమించేటువంటి వారంగా ఈ విశ్వాసమును ఒకప్పుడు రక్షణ పొందాం, ఎవరో చెప్పారు విన్నాం, దేవుడు రక్షించుకున్నాడు, మన పాపాలు ఒప్పుకున్నాం, తప్పు పనులు చేయొద్దని తెలుసుకున్నాం, మంచిదే. చెడు మాటలు మాట్లాడొద్దని తీర్మానం చేసుకున్నాం, మంచిదే. ఇది ఒక మొదటి మెట్టు. రెండో మెట్టులో ఏంటంటే విధేయత నేర్చుకున్నాం. ఇంకొక మెట్టులో పోతే విశ్వాసంలో ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. మనల్ని ప్రభు ప్రేమించాడు. మన మంచివారమని ప్రేమించాడా? మన వల్ల ఆయనకి ఏమైనా వస్తుందని ప్రేమించాడా? ఏమీ లేదు. ఆయన ఎందుకు ప్రేమించాడో మనకు తెలియదు. మనం పాత్రులం కాదు ఆయన ప్రేమకు. కానీ పిల్లారా, ఆయన మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా ఆయన దగ్గరకు రాకముందే మనల్ని ప్రేమించాడు. ఇంకా చెప్పాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనమేం గొప్పవాళ్ళమనో, లేకపోతే మనం ఏదో ఒక ఐడెంటిఫైడ్ టాలెంట్స్ ఉన్న వాళ్ళమనో కాదు. అందుకే చదువుకున్నాం కదా, మనకంటే గనులైన వారు ఉన్నారు, మనకంటే గొప్పవారు ఉన్నారు, కానీ వారిని ఏర్పాటు చేసుకోలే, కానీ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మనలాంటి బలహీనులనే, మనలాంటి ఎన్నిక లేని వారినే, మనలాంటి నీచులను ఏర్పాటు చేసుకొని మనల్ని పరిపూర్ణలుగా చేయటం ద్వారా ఎవరిని సిగ్గుపరచాలని? బలవంతులను సిగ్గుపరచాలని, జ్ఞానులను సిగ్గుపరచాలి. ఇది ప్రభు యొక్క అల్టిమేట్ పర్పస్. పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ప్రభువుని ప్రేమిస్తున్నాం? యోహాను సువార్త రండి 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇంకొన్ని ముందుకెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి. ఆయన పట్ల మనకు ప్రేమ ఉంది. అక్కడ అన్నాడు 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి. రివర్స్ పోకూడదు. మనం నేను ఆజ్ఞలు గైకొన్నాను కాబట్టి ప్రభువును ప్రేమించాను. కరెక్ట్, అది కూడా వాస్తవమే. అయితే మనలో ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టి ఏం చేస్తున్నాం? మనము ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాం. తద్వారా ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటున్నాం. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నా స్నేహితులు. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఇంకా క్లోజ్ ఫ్రెండ్, స్నేహితులు. ఎంత గొప్ప ఆధిక్యత కదా! దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులు. ఆయన ఆజ్ఞలను గైకొనటం ద్వారా మనం ఆయనకి ఏమవుతున్నాం? స్నేహితులం అవుతున్నాం. ఆయన ఆజ్ఞలను ఎలా గైకొంటున్నాం అది మర్చిపోకూడదు. ఎలా గైకొంటున్నాం? ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాం. పేతురు అన్నాడు, రోషం వచ్చేసి, ప్రభువా నీకోసం మరణానికైనా నేను వెనకాడను అన్నాడు. ప్రభు అన్నాడు, కోడి మూడోసారి కూడేక ముందే నువ్వేం చేస్తావు? 3 సార్లు బొంకుతావు. వెంటనే ఆ విషయం తెలుసుకున్నాడు.
ఎప్పుడైతే ప్రభువు చెప్పిన మాట గుర్తొచ్చిందో పేతురు ఏం చేశాడు? ఏడ్చాడు. గుర్తొచ్చింది ప్రభువు చెప్పిన మాట, కోడి గుయ్యగానే ఏడ్చాడు. మరలా వదిలిపెట్టాడు ఆ ప్రభువు పేతురుని? వదిలిపెట్టలా. ఆ తిబెరే సముద్రం తీరాన మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోతాం ఇక మళ్ళా మన పాత జీవితానికని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ వలలు ఎక్కడైతే వదిలేశారో మళ్ళీ వలలు తీశారు. అన్ని సంవత్సరాలు ప్రభువుతో నడిచినటువంటి వాళ్ళు మరలా పాత జీవితానికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రభు వచ్చాడు, దర్శించాడు, అడిగాడు, పేతురు నువ్వు నన్ను ఏమన్నాడు? ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు. పిల్లారా, మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకుందాం. మన క్రియలు అనేవి వాళ్ళు ఉంటాయి, రేపోతాయి. కానీ అన్నిటికంటే ఫౌండేషన్ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. ప్రభువా, నాలో ఈ ప్రేమలో నిలిచి ఉండునట్లుగా, ఈ ప్రేమలో మనము వర్ధిల్లునట్లుగా ప్రభు సన్నిధిలో మనము గోజాడాలి, అడగాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగానే తెలుసుకొనుచున్నాము. ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఇక్కడ పిల్లరా, ప్రేమను చూసాం, ఆయనతో సహవాసాన్ని చూసాం, ఆయనతో స్నేహితాన్ని చూసాం. ఇవన్నీ రావాలంటే ఆయన ఆజ్ఞలను ఏం చేయాలా? ఇప్పుడు రివర్స్లో వద్దాం. ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలకు ఏం చూపించాలి? విధేయత చూపించాలి. నేను ప్రేమిస్తున్నానని చెప్పి మనము ద్వేషిస్తే, అక్కడ అంటాడు కదా 1 యోహాను పత్రికలోనే చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం, 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి గ్రిడ్డితనము కలుగజేసి కానెక్కడికి పోవచ్చున్నాడో దానికి తెలియదు. 10వ వచనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. మనం చాలు ప్రేమిస్తున్నామని చెప్పి మనం ఆజ్ఞలను లేదా తన సహోదరుని ద్వేషిస్తే మనం చీకటిలో ఉన్న వాళ్ళం. మన కనులకు ఏముంది? గ్రుడ్డితనము ఉంది. పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఆయన ఆజ్ఞలకు మనము విధేయత చూపిస్తున్నామా? ఆయన యొక్క మాటలకు విధేయత చూపిస్తున్నామా? కీర్తన గ్రంథము 138వ అధ్యాయము, కీర్తన గ్రంథము 138వ అధ్యాయము, కీర్తన గ్రంథం 138వ అధ్యాయము 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నీ నమస్కారం చేయుచున్నాను. చాలు. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆయన వాక్యమును ప్రేమించేవారు, ఆయనను ప్రేమించేవారము ఆయన వాక్యమును ప్రేమిస్తాం. ఆయన వాక్యం అంటే ఎలా ఉందంట? నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి. ఆయన నామము నిమిత్తము, ఆయన నామముతో కంటే కూడా అక్కడ రాసి నామంతటి అక్కడ రాసి గొప్ప వాక్యమును ఏం చేశాడు? ఆయన గొప్ప చేశాడు. ఆయన వాక్యము గొప్పది, ఆయన నామము గొప్పది. ఆయన నామాన్ని బట్టి మనము దేవుని వాక్యం ధ్యానించాలి. ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొన్నాం. ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలలో అది గొప్పదిగా రాసినాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో, నీ నామమును అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు ఆయన గొప్ప చేశాడు. దేవుని వాక్యాన్ని, గొప్పదైనటువంటి వాక్యం ఇది పాత నిబంధనలో రాయబడింది. అందుకనే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు ఎన్నో మాటలు, నీ ఉపదేశాలు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గొప్ప చేసినటువంటి వాక్యాన్ని మనము ధ్యానించాలి, వాక్యాన్ని మనం నెమరవేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించి ఆ ప్రకారంగా జీవించే వారంగా ఉండాలి. మనల్ని ప్రభువుని ప్రేమిస్తున్నాం. ఈ ఆజ్ఞలు గైకొనడం అనేది ఏదో ఒక్క రోజులో ఇక్కడ మనం బోధించేది ప్రాముఖ్యమే. వాక్యం వినాలా, వాక్యము బోధిస్తున్నప్పుడు వినాలా, అలానే వాక్యాన్ని ఏం చేయాలా? ధ్యానించాలి. చాలామంది మా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బాగా చదువుతారు, 10th ఇంటర్మీడియట్ వరకు అసలు వాళ్ళని బాగా తోముతూ ఉంటారు కాబట్టి బాగా చదువుతారు. ఇంజనీరింగ్ వచ్చేసరికి ఏంటంటే రిలాక్స్ అయిపోతారనమాట.
వాడికి అక్కడ 900 మార్కులు వస్తాయి. ఇక వెంటనే వాళ్ళ నాన్న పరిగెత్తుకుని వస్తాడు. ఇక మా అబ్బాయి ఏంటంటే 900 మార్కులు వచ్చినాయి, మీ కాలేజీలో జరిపించాను, సబ్జెక్టు పోయింది, సబ్జెక్టే ఫెయిల్ అయిపోతున్నాడు అంటే వాళ్ళకి మెల్లగా చెప్పాలి. వెంటనే కోపం వస్తూ ఉంటుంది. మా కుక్కలు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా టీ తాపించి కొంచెం స్లోగా కూల్ చేసి, మీరు అక్కడ చదివించింది స్టడీ అవర్స్ ఉంటాయండి, పోనీ మీ ఇంటి దగ్గర మీరు చదివిగలుగుతారా? చదివిలేరు. ఒక రూమ్లో కూర్చోబెడతారు అంతే. వాడి బుక్లో ఏం చేస్తాడంటే ఫోన్ పెట్టుకుంటాడు. అవన్నీ మళ్ళీ వాళ్ళే చెప్తారు. మళ్ళీ అది చదివించాలని చెప్పాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు చదవాలి అంటే అనుదినం చదవటం ద్వారానే వాళ్ళు చెప్తూ ఉంటాం పేరెంట్స్కి. మనం కూడా పిల్లరా దేవుని సన్నిధానం అనుదినము ధ్యానించాలి. అనుదినము దేవుని ప్రేమించి, ఈరోజు నేను బైబిల్ చదువుతున్నాను, మందిరానికి వస్తున్నాను, కారణం ఏంటంటే దేవుని నేను ప్రేమిస్తున్నాను. స్టూడెంట్స్ దాన్ని ఏం చేస్తారంటే వాడు ఎగ్జామ్ ముందు రోజు టకటకా చదువుతాడు, ఏదో చదువుతాడు. ఇక అప్పటికప్పుడు వాడికి మైండ్లో అన్నీ, నేను కూడా చదివేయాలండి ఒకసారి అట్లా. సెమిస్టర్ ముందు రాత్రంతా నైట్ అవుట్, బద్ధకం. ఇంజనీరింగ్లో ఎక్కడో చదువుకునే వాళ్ళు, అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడో మార్కాపురం చదువుకున్నాను. రాత్రంతా మెలకు ఉండి వాళ్ళు 5ంటికి అదా వస్తుంది అనమాట. అప్పుడు 5:10 అయిపోయిందని చెప్పి అప్పుడు మళ్ళీ మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ స్టార్ట్ చేసి, అక్కడ రాత్రిపూట అక్కడ బండ్లు ఉంటాయి టీ తాగడానికి, అక్కడికి వెళ్ళి టీ తాగి అంతా ఆ లైఫ్ అంతా అలా ఒక టైంలో ప్లాన్ చేసుకోలేకపోవటాన్ని బట్టి. పిల్లలు ఏంటంటే చదివేస్తాం 3 యూనిట్లు అయిపోయి 4 యూనిట్లు చదివి పాస్ అయిపోతా అనుకుంటారు. అక్కడ ఎగ్జామ్లో పోయి కూర్చుంటే నా విషయంలో అయితే నేను ఒక స్పెట్స్ కొనుక్కున్నాను. యాక్చువల్ నాకు సైట్ ఏం లేదు. ఎందుకు స్పెట్స్ పెట్టినా అంటే ఈ ఫోటోగ్రే ఉంటారు, ఎండకి రాత్రంతా మెలుకుని ఉంటాం కదా, ఎండకు చూసి నీళ్ళు కారుతూ ఉంటాయి ఎగ్జామ్లో. దానికోసం అని చెప్పి ఒక స్పెట్స్ కొనుక్కున్నాం. అది పెట్టుకొని తీరా ఎగ్జామ్లో రాద్దామని వెళ్తే ఆ మొదటి యూనిట్ 2 అన్నీ కలిసిపోతూ ఉంటాయి. ఏది రాయాలో అర్థం కాదు. సగం ఫస్ట్ యూనిట్ గుర్తొస్తూ ఉంటుంది, సగం 2వ యూనిట్ గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే రాత్రి చదివాం కాబట్టి. ఇప్పుడున్న పిల్లలు కూడా సేమ్ అలానే, అంతా వన్ డే బ్యాటింగ్ అనమాట. ఆ రోజే చదవాలి, మొత్తం చదివి పాస్ అయిపోవాలి. మనం కూడా ఎట్లా ఉన్నామంటే ఆదివారం అనేసరికే మనకు భక్తి వచ్చేస్తుంటుంది. అట్లా ఆటోమేటిక్గా మొబైల్స్ అన్నీ పక్కన పెడతాం. ఆదివారం విశ్వాసులంలాగా క్రిస్మస్ వస్తుందనంగానే ఆటోమేటిక్గా ఇక భక్తి పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. వాట్సాప్ స్టేటస్లో దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్స్టా, ఫేస్బుక్లో ఒకటే స్టేటస్లు, ఒకటే వాక్యాలు. పిల్లరా, మనం ప్రభువుని ప్రేమించే వాళ్ళమైతే ఈ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. అనుదినం ప్రభువుని సేవించటం, అనుదినం ఎవ్రీడే ప్రతిదినము ప్రేమించగలగాలి. ఈరోజు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా వినాలని వచ్చాం, ఎంత అటెన్షన్ కలిగి ఉన్నాం. అలానే ఇక్కడ ఇంతమంది ఒక సేవకుడు చెప్పిన మాటని విన్నాను. ఒక సేవకుడు ఆయన ఎప్పుడో ఒక వారంలో ఒక రోజు అన్ని గృహ విజిట్స్ చేస్తూ ఉంటారట. ఆ హౌస్ విజిట్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ టైంలో వస్తాడట ఆయన, జనరల్గా 6 to 7. ఆ టైంలోనే ఆ ఇంట్లో సహోదరికి ఒక ఫైటింగ్ అయింది. భార్య భర్తలు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. టైం చూసారు 6, 7 అయింది. వాళ్ళిద్దరు మంచి పీక్లో ఉన్నారనమాట. అయ్యగారు వచ్చి బెల్ కొట్టాడండి. అప్పుడే అర్థమైపోయింది ఇప్పుడు ఎవరు వస్తారు, ఆబ్వియస్గా సేవకుడు వచ్చి ఉంటారని చెప్పి వెంబటే వాయిస్ తగ్గించేసి అంతా మంచి సర్దేసుకొని ఇద్దరు మంచి కూర్చున్నారంట. అప్పుడు డోర్ తీశారంట. సేవకుడికి తెలియదు కదా, వచ్చాడు, వాకింగ్ చదివాడు, ప్రార్థన చేశాడు. అయితే తనకు అనిపించిందంట, ఎంత యాక్ట్ చేసినా సేవకునికి తెలుస్తుంది కదా, వాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత ఆయన అన్నాడంట, నేను ఉన్నానని మీరు ఇలా ఉండుండొచ్చు, సరే నాకేం జరిగిందో తెలియదు, కానీ నేనున్నా లేకపోయినా ఇక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. నాకంటే గొప్పవాడు దేవుడు ఉన్నాడు. ఆయనకు మీరు ఏమీ దాచలేరు. నేనున్నప్పటికంటే నేను లేనప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఉంటే నాదే బాధ్యత, నేను ఉన్నప్పుడు దేవుడు కొట్టుకుంటే. కాబట్టి మీరు లేనప్పుడు జాగ్రత్తగా ఉండండి, దేవుడు చూస్తున్నాడు, మీరు మాట్లాడేది దేవుడు వింటున్నాడు అని చెప్పి వాళ్ళకి ఆ మాటలు చూపించి వెళ్ళిపోయాడంట. ఇక వాళ్ళు భయం వేసింది, ఎవరున్నారని, దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రభువుని ప్రేమించేటువంటి వాళ్ళం అనుదినం ప్రభువు మనల్ని చూస్తున్నాడు, ప్రభువు ఆయన గమనిస్తున్నాడని ఎప్పుడో ఒకసారి, వారంకి ఒకసారో కాదు, కానీ మనందరం వివాహ వ్యవస్థలో ఉన్నాం. భార్య భర్తను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఆదివారం రోజే ప్రేమించారు అనుకోండి, ఏం భర్త అనుకుంటారు? అంతే కదా. మన దేవుణ్ణి మనం ఆదివారం రోజే ప్రేమిస్తాం, అది మనకి ఎంత నవ్వుకోవడానికి ఉంది. మరి మన దేవుణ్ణి మనం ఆదివారం వచ్చేసరికి ఇంత భక్తులు అయిపోతుంది దేవుడు అనుకుంటాడేమో ఒకవేళ.
ఆదివారం వస్తే ఎంత మంచిగా వచ్చి కూర్చుంటారు, కదలకుండా ఫోన్ పక్కన పెట్టి ఇన్ని గంటలు కూర్చుంటారు. కానీ ఇంకొక సోమవారం వచ్చేసరికి ఎమ్మటే ఇంకొక పురుషుడు మనలో నుంచి బయటకు వస్తున్నాడు. ప్రభువుకి ఇచ్చే మనం అరగంటో ఒక పావు గంటో ప్రతి దినం ప్రభుని ప్రేమించేటువంటి మనం, ప్రభుని సేవించేటువంటి మనం, ప్రభుకి అంత ప్రాధాన్యత మనము ఇయ్యగలిగే వారంగా ఉండాలి. రండి మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త త్వరగా వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. అక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము, 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి గైకొనాలి. ఇక్కడ ప్రియులారా అంశం ఏంటంటే ఆయన ఆజ్ఞలను వినటమే కాదు, విన్నవారం ఏం చేయాలా? గైకొనాలి. ఇదే పరిచర్య. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వినేవారు కాదు. వీళ్ళందరూ విని ఏం చేయాలా? వాటిని గైకొనేవారుగా. అదే మన ప్రార్థన, అదే మన పరిచర్య, అదే మన గోల్, అదే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. అక్కడ పైన అన్నాడు, మీరు సమస్త జనులను శిష్యులకు నేటి లక్షణం ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు? గైకొంటారు. అంతే. ఇంకా దేవుని మాటలు విని దాన్ని ఏం చేస్తారు? గైకొంటారు. కారణం ఏంటంటే మనం ఏమిటి? ఆయనకు శిష్యులం. ఆయన శిష్యులంగా ఉండి ఆయన ఆజ్ఞలను ఏం చేస్తాం? గైకొంటాం. ఆయనను ప్రేమించాం, ఇంకా ఆయన ఆజ్ఞలను గైకొనటమే మనకు, ఇంకా అదే మన యొక్క ఉద్దేశం. ఇదే దేవుని ఆజ్ఞాపించింది కూడా ఇదే. మన యొక్క పరిచర్య కూడా అదే. మనందరము విధేయులమగినటువంటి వారమై యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో. రండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం. శరీరధారి అయిన దినములలో ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. శ్రమలలో కూడా, శ్రమ అంటే, కష్టం అంటే మనం అనుకున్నది జరగనప్పుడు, మనకిష్టం లేని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు శ్రమలు, మనం అనుకున్నది జరగనప్పుడు శ్రమలు, మన అనుకున్న రీతిలో లేనప్పుడు శ్రమలు, ఆఖరికి ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వల్ల ఏం చేశాడు? విధేయత నేర్చుకున్నాడు. పిల్లరా, నాకు అర్థమైంది ఒకటే సింపుల్. క్రైస్తవులముగా మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విధేయత కలిగి ఉండాలి. దేవునికి మాత్రమే విధేయత. విశ్వాసమును బట్టి మనం నేర్చుకుంది విధేయతను నేర్చుకుంటూనే పోవాలి. ప్రభువా, ఎక్కడా కూడా నీకు అవిధేయత చూపకుండా, ఎక్కడా కూడా నీ ఆజ్ఞలకు లోబడకుండా ఉండకుండా నాకు సహాయం దయచేయమని. ఇదే ప్రభువు యేసు ప్రభువారు కూడా ఆయన శరీరధారి అయిన దినములలో పైన చూసాం కదా, ఆయన అక్కడ అన్నాడు, విజ్ఞాపనలు చేశాడు. మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను ఆయన మహారోదన. దేవా, ఈ శరీరము, మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఈ శరీరము ప్రభువుకు అప్పగించటంలో, ఈ శరీరాన్ని లోపరుచుకోవటంలో, ఈ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలను లోపరుచుకోవటంలో ప్రభువుని మనము బతిమిలాడుకోవాలి, రోదనముతో వేడుకోవాలి. ప్రభువా, నీకు విధేయత కలిగినటువంటి వారు మీరు రండి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనము. అన్యజనులలో అనగా ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు
బోధించుచు ఆయన ఎదుట సంపూర్ణులముగా. ఎలా సంపూర్ణులమవుతామో తెలుసా పిల్లరా? అక్కడ రాసినాడు, సమస్త విధములైన జ్ఞానముతో బోధించడం ద్వారా. ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటామో మనం ఏమై ఉంటాం? సంపూర్ణతలోనికి పోతాం. ఆయన అంటున్నాడు, మా యొక్క పని ఏంటంటే ప్రతి మనుషుని కూడా క్రీస్తునందు ఏం చేయాలా? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టగలడు. ఒక ప్లేస్కి రావాలి మనందరం. ఒక ప్రభువు నమ్ముకొని మనం సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, కానీ ఆయన ఎదుటకు ఎలాంటి స్థితిలోకి రావాలంటే సంపూర్ణ విధేయతలోనికి. ఆ సంపూర్ణతలో ఏముంటుందంటే విధేయత. దేవుడు యేసుప్రభువారు ఏ విధంగా విధేయతలో జీవించాడో ఆ సంపూర్ణతలోనికి రావాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానము కావాలంటే ఏం చదవాలి? మనం దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి. అందుకే అన్నాడు, సమస్త విషయములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తి. నీలో నాలో కార్యసిద్ధి కలగజేసేది ఎవడు? దేవుడే. మనలో కార్యసిద్ధి కలగచేయవాడు దేవుడే. మన ఇంగ్లీష్లో అయితే వర్కింగ్ పవర్. మనలో వర్క్ చేసే పవర్ ఇచ్చేది ఎవరంటే పిల్లరా? మనలో కార్యసిద్ధి కలగచేయు దేవుడే. ఆయన మనల్ని కలగజేసేది. హీ ఎనేబుల్స్ అస్. ఆయన మనల్ని యోగ్యులుగా చేస్తాడు. మనల్ని యాక్టివేట్ చేయగలిగే దేవుడు ఎవరంటే ఆయనే. ఎందుకంటే బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఆయన ఏం చేస్తాడు? బలవంతులుగా చేయాలని. మన లోపాలన్నీ ఎరిగిన దేవుడు మనలో తన కార్యసాధకమైన శక్తి చొప్పున మనల్ని బలపరుస్తాడు. ఈ విధంగా ఉదయకాల సమయంలో ఆయన బల దగ్గరకు వచ్చాం. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా మనం ప్రభు దగ్గరకు మనం ఒప్పుకోవాలి, సరెండర్ అవ్వాలి. ప్రభువా, ఇవి నా అవిధేయతలు, ఇవి నా లోపాలు, ఇవి నా బలహీనతలు. ఎప్పుడైతే మనం సరెండర్ చేసుకుంటామో, రండి ఇంకా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని కూడా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 4వ, ముందు గలతీ పత్రిక చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాస్తూ ఈ మాట చూస్తాం. 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపం మనలో చూసాం. ఏంటి క్రీస్తు చేశాడు? ఆయన శ్రమలలో కూడా ఏం చేశాడు? విధేయతను నేర్చుకున్నాడు. మహారోదనముతో, కన్నీళ్లతో మరణము నుంచి, పాపము నుంచి, శరీరము నుంచి రక్షించగలవానికి యాచనలు సమర్పించారు. ఇదే క్రీస్తు యొక్క మనస్సు, ఇదే క్రీస్తు యొక్క మార్గము. ఆయన నేను కుమారుని కదా, నేను ప్రార్థన చేయాల్సిన పని లేదని చెప్పలే. ఆయన ఎప్పుడు కూడా యాచనలు, మహారోదనముతో ఆయన కన్నీళ్లు పెట్టినట్టుగా చూస్తున్నాం. ఇది క్రీస్తు యొక్క స్వరూపం. మనం కూడా ఆయన స్వరూపం కలిగినటువంటి వారమై ఆయన అంటాడు, ఆ స్వరూపం మీ యందు ఏర్పడే విషయమై మరలా నాకు ప్రసవ వేదన. అంత వేదన పడుతూ ఉన్నాడు సంఘం గురించి. ఎఫెసీ పత్రికలో అంటాడు, రండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు. ఆయన ఇలాగూ క్రీస్తునకు పొందిన, క్రీస్తు స్వరూపం చూసాం, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందాలని. ఎలా పొందుతామంటే ఆయన ఆజ్ఞలను గైకుంటం ద్వారా, విధేయత చూపించడం ద్వారా, ఆయనను ప్రేమించడం ద్వారా, ఆయన చెప్పిన మాటలను మనము వాటికి లోబడటం ద్వారా ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఆయన మాటలను వినకుండా మనల్ని ఏదైతే అడ్డగిస్తుందో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, గో ప్రభువా, ఇది నన్ను ఆటంకపరుస్తుంది. మరణము నుండి రక్షించగల వానికి ఏం చేశాడు? యాచనలు సమర్పించాడు. ఈరోజు ఇగో దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, నీ విశ్వాసము ఆయన ఎదుట తీసుకొని రా. ఇందాక మనం పాడుకున్నాం, ఆయన బలులు ఆయన అర్పించడం కాదు, ఆయన విరిగి నలిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలులు. ఈరోజు నిన్ను నన్ను ఏమి ఆటంకపరుస్తుంది? ప్రభువుకి సేవించకుండా నిన్ను నన్ను ఏమి దూరపరుస్తుంది? ప్రభు దగ్గర రాకుండా దాన్ని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో పెడితే, దాని గురించి ప్రార్థిస్తే, దాని గురించి మనం రోదనంతో కనిపెడితే ప్రభు దాని నుంచి మనం ఏం చేస్తాడు?
దూరం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకి మనం సంపూర్ణ విధేయత కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకుందాం. ఇంకో చోట అంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు సమర్పింపవలనని తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచుంది. ఇక్కడ ఒక మంచి క్లాసికల్ ఎగ్జాంపుల్ పెట్టాడు అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాస్తూ. పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునికి ఏం చేయబడ్డాం? ప్రదానం చేయబడింది. ఈరోజు నువ్వు నేను సంఘముగా ఎవరికి ప్రదానం చేయబడ్డాం? దేవునికి, యేసుప్రభు వారికి ప్రదానం చేయబడ్డాం. ఒకనాడు యేసుప్రభు రానయ్యున్నాడు. వధువు సంఘం వెళ్ళబోతుంది. ఆ పెండ్లి విందులో మనందరం కూడా గొర్రెపిల్ల సంఘం వలె ఆ సంఘములో మనందరం కూడా పాలుభాగస్థలంగా ఉండబోతున్నాం. అంతవరకు నువ్వు నేను ఏం చేయబడ్డాం? ప్రదానము చేయబడ్డాం. ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయినటువంటి స్త్రీ కానీ లేదంటే పురుషుడు కానీ ఎంత డివోట్గా ఉంటారు. నేను పలానా వాళ్ళకి ఏం చేయబడ్డాను? ప్రదానం చేయబడ్డా. కాబట్టి ఇక వేరే ఆలోచనలకు వేరే వాటికి చోటు లేదు. చక్కని ఎగ్జాంపుల్ వాడాడు. నువ్వు నేను ప్రదానం చేయబడ్డాం. ఇదిగో మన సంఘము యొక్క వరుడు యేసుప్రభు వారు రానై ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రదానం చేసుకున్నాడు. హి హస్ చూసెన్, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఈ లోకంలో క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత అన్నాడు. చూడండి 2వ భాగంలో 3వ వచనం 2వ భాగంలో క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోకుండా ఆయన వచ్చాడు. ఆయన మనల్ని తన రక్తం ద్వారా మనతో బంధం చేసుకున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఎక్కడా కూడా అపవిత్రతకు చోటు ఇవ్వకుండా ఆయన ఆజ్ఞలను గైకొంటం అంటే 3వ అంశం ఏంటంటే, ఒకరికి చూసాం ఆయన ఆజ్ఞలను గైకొంటాం. విశ్వాసం అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. విధేయత చూపించటం, ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమించడం, ఆయన ఆజ్ఞలను గైకొనటం అంటే పరిశుద్ధతను కాపాడుకోవటం. సరళత నుండి, క్రీస్తు యొక్క సరళత నుండి, క్రీస్తు యొక్క పరిశుద్ధత నుండి మనము తొలగిపోకుండా ఆయన స్వరూప్యము మనలోకి రావటం. క్రైస్ట్ లైక్నెస్ అని అంటారు. ప్రభువుని పోలి జీవించటం. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడటం అంటే ఆయన ఏ రూపంలో ఏర్పడుతుందంటే ఆయన ఆజ్ఞలను గైకొనే రూపంలో. ఆయన ఎలా అయితే గైకొన్నాడో అలానే నేను కూడా గైకొనాలి. ఆయన ఏ విధంగా అయితే విధేయత చూపించాడో శ్రమలలో కూడా నువ్వు నేను కూడా విధేయత చూపించాలి. ఏ విధంగా ఆయన పరిశుద్ధుడిగా జీవించాడో నువ్వు నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాలి. చివరిగా ఒక మాట చూసుకుందాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ఇక్కడ మొదటి 7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 7 వచనాలు. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మెడల ధైర్యం గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 2వ వచనం, శరీర ప్రకారం నడుచుకున్న వల్లని గారా అట్టివారేడ నేను తెగించి కాఠిన్యం చూపవాలని తలంచుకొనుచున్నాను. కానీ మేము శరీరదారులై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైనే మీరు చూచున్నారు. ఎవడైనను తన క్రీస్తు వాడని నమ్ముకునేలా అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగే మేము క్రీస్తు వారమని తన మనసులో తిరిగి ఆలోచించుకొనవలెను. ఇక్కడ చాలా అంశాలను ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ అన్నాడు 3వ వచనంలో, మేము శరీరదారులమై నడుచుకొనొచ్చున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు
శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలంత బలము కలవైన మేము వితర్కములను దేవుని గురించిన 5వ వచనంలో దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, దేవుని జ్ఞానం చెప్తా ఉంది, ఇగో నువ్వు ఈ విధంగా జీవించు, నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఈ పని చేయకూడదు. ఇది దేవుని జ్ఞానం. నువ్వు ఈ పని చేస్తే నువ్వు నాశనానికి పోతావు, ఈ పని చేస్తే దేవునికి దూరం అవుతావు అని దేవుని జ్ఞానం మనకు దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. ఒక దైవ సేవకుడు అన్నాడట, అయ్యా మేము మంచి మూవీస్ చూడొచ్చా, మంచి సీరియల్ చూడొచ్చా అని అడిగాడంట సేవకుని, దేవుని సేవకుడిని. ఆయన అన్నాడంట చూడొచ్చు అన్నాడంట. అయితే మరి బైబిల్లో అలా ఏం లేదు కదా, అయితే మేము చూడొచ్చా అన్నాడు. చూడొచ్చు అన్నాడంట. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నాడు. చెప్పండి అన్నాడంట. బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ మధ్యలో నువ్వు ఉన్నావు, పైన టెర్రస్ పైన ఉన్నావు, దాని మధ్యలో నిలబడితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎడ్జ్కి నిలబడి చూడు, కొස්සకు నిలబడు. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ చాలా కొස්සకు చివరకు నువ్వు నిలబడితే పడిపోతావా పడవా? పడిపోతావు. అలానే నువ్వు కూడా అంతే, మంచి మూవీసా చెడ్డ మూవీసా అనే ఉండవు, లేదంటే మంచి సీరియల్సా చెడ్డ సీరియల్స్ అనే ఉండవు. నువ్వు చివరిలో నిలబడితే ఏమైపోతావు? పడిపోతావు. తాను నిల్చున్నాననుకునే ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకో. ఎంత బలం గలవాడైనా రైలు పక్కన నిల్చోబెట్టండి, రైలు పక్కనే దూరం ఉందిలే, నేను బలంగా నిలబడతాను, రైలు పక్కన ఎత్తేస్తుంది, అంటుకోపోయినా పర్వాలేదు, ఆ గాలికి ఏం చేస్తుంది? అది పట్టేస్తుంది. లోకం కూడా అలానే ఉంది పిల్లారా. నా విశ్వాసం ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె ఈ యొక్క సాతాను తిరుగుతులాడుతూ ఉన్నాడు మన విశ్వాసాన్ని మింగేయాలని. ఏం కాదులేండి, ఈ సీరియల్ చూస్తే ఏం కాదండి, కాసేపు ఈ ఒక్కరోజేగా ఫోన్ చూసేది, ఇంకెప్పుడు చూస్తాం, ఈ షార్ట్లో ఇక ఆ షార్ట్లో వచ్చేయండి బాబు, అసలు ఎవరిని వదిలిపెట్టట్లే. పొరపాటున ఏలు పెట్టామంటే ఇక అరగంట తెలిసిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోతాం. యూట్యూబ్ అంటే అదొక శోధన సాతాను. మనకున్నటువంటి టెంప్టేషన్స్ ఎన్నో ఉన్నాయి. మనము జ్ఞానయుక్తంగా నడవాలి. అక్కడ చాలా చక్కగా రాసినాడు, దేవుని జ్ఞానమునకు అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం? దేవునికి జ్ఞానానికి వచ్చే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి, అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు, ఇదే చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన మెసేజ్ ఇది ఒకటే, క్రీస్తు ప్రతి ఎక్కడుంటుంది ఆలోచన? బయట ఉంటుందా? ఎక్కడుంటుంది? లోపల ఉంటుంది. ఈ ఆలోచన నాకు మీకు తెలుస్తుందా? మీ బయట వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఈ యుద్ధము ఎవరు చేయాలి అంటే నువ్వు నేను, ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా చేయాల్సింది. ప్రతి ఆలోచనను ఏం చేయాలి? చెరపట్టుకోవాలి. క్రీస్తు జ్ఞానమును అడ్డగించే ప్రతి దాన్ని పడగొట్టాలి. ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు, ఈ ఆలోచన ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, జేసీ రైల్ గారు అని ఒక మంచి సేవకుడు, ఆయన ఒకప్పుడు రాసిన చాలా బుక్స్ ఉన్నాయి. ఆయన రాసినటువంటి సిన్ మీద చాలా మంచి బుక్, యు కిల్ ద సిన్ ఆర్ సిన్ విల్ కిల్. పాపముని చంపు, లేకపోతే పాపం ఏం చేస్తుంది? చంపు. సంఖ్యాకాండం 32:23 ఉంటుంది కదా, మీ పాపం మిమ్మును పట్టుకొని. పాపం ఎక్కడో లేదు, పాపం మనలోనే ఉంది. ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే లోపరుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, పానార్పణముగా నేను పోయబడుచున్నాను, శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. యేసు ప్రభువారు నలగొట్టుకున్నాడు. యేసు ప్రభువారు తండ్రి ఏమి చెప్పాడో అది మాత్రమే పాటించాడు, దేవుని చిత్తాన్ని మాత్రమే సేవించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అపోస్తలుడైన పౌలు శరీరాన్ని నలగొట్టుకున్నాడు. దేవునికి ఆ జ్ఞానమునకు ఆటంకంగా ఏదుందో పడద్రోయాలి. ప్రతి ఆలోచనను 5-6 వచనం కలిసి చదువుకుందాం. అందులో ఒకసారి అందరం కలిసి 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ
సిద్ధపడి ఉన్నాం. సంపూర్ణ విధేయత. తద్వారా ఈరోజు నీకు నాకు ఏముందో తెలుసా? లోకంలో యుద్ధం ఉంది, శరీరంతో యుద్ధం ఉంది. ఈరోజు మన మందిరంలో ఉన్నాం, ఈ 3 గంటలు ఉండకపోవచ్చు, ఇంటికి వెళ్తే యుద్ధం ఉంది. సాతాను యొక్క అనుచరులు, శరీరము, మన మొబైల్ కావచ్చు, మన తోటి వారు కావచ్చు, మనం వెళ్ళేటువంటి బంధువులు కావచ్చు, మనం జాబ్ చేసే ప్లేస్లో కావచ్చు, శత్రువు ఎవరి ద్వారానైనా మనల్ని పడద్రోయాలని, మనల్ని మింగివేయాలని ఈ విశ్వాసం ఉంది. కానీ విశ్వాసంలో ఏముండదంటే విధేయత ఉండదు. విశ్వాసం ఉంది కానీ ప్రేమ ఉండదు. విశ్వాసం ఉంది కానీ పోరాటం చేసేటువంటి ఆ యొక్క శక్తి మనకు ఉండదు. మనలో క్రియాసాధకమైన శక్తిని అనుగ్రహించేది ఎవరు? దేవుడే. ఎప్పుడైతే ప్రభువుని మనం సరెండర్ చేసుకుంటామో, ప్రభువా ఇగో ఇవి నా బలహీనతలు, ఇగో నీ సన్నిధిలో పెడుతున్నాను, నన్ను బలపరచు, వాని ఎందే నేను సమస్తమును చేయగలని పౌలు చెప్పిన రీతిగా, అపోస్తలుడైన పౌలు కావచ్చు, ఏ వ్యక్తులు కూడా మనమందరం కూడా ఎవరు పర్ఫెక్ట్ కాదు. కానీ ఆ యాత్రలో పోతున్నాం, ఆ మార్గంలో పోతున్నాం, ఈ విధేయత మార్గంలో పోతున్నాం. ఈ విధేయతలో క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుంచి ఏ మాత్రం కూడా డీవియేట్ కాకుండా, డీవియేట్ అయితే వెంటనే మనము ఒప్పుకోవాలి, మరలా ఆ మార్గంలో కొనసాగాలి, ప్రతి ఆటంకమును పడద్రోయాలి, సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. ఒకనాడు విధేయత కలిగి ఉన్నాం, ఎందుకంటే ప్రభు మన పాపాలు క్షమించాడు, రక్షించాడు. నా కొరకు ప్రభు నా రక్షకుడని విశ్వసించాం. అంతటితో ఆగిపోకూడదు నీ విధేయత. ప్రతి ఆటంకమును పడద్రోయగలగాలి. ప్రతి శోధనలో ప్రభువుకి ఆయాస్కరమైనది ఏది కూడా మనలో ఉంచకుండా దూరం చేసుకోవాలి. మనం ప్రభు వైపుకు మనల్ని అటువైపు లాక్కోగలగాలి. సమయాన్ని ఆయన కొరకు కేటాయించగలగాలి. దానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటి? దేవుని యొక్క వాక్యము, ఆయన ఆజ్ఞలను. అందుకనే వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఇక్కడ బోధించిన వాటిని రాసుకోవాలి, వీటిని మరలా నెమర వేసుకోవాలి. మరలా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా, ఆయన వాక్యమైన దేవుడు, ఆయన వాక్యంతో ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. ప్రభువా నేను బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచు అన్నప్పుడు దేవుడు తన వాక్యంతో నింపుతాడు. ఇంకా చాలా వచనాలను చూపించట్లే. కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పడిపోకుండా దేవుడు మనకు వాక్యమునిచ్చాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, వాక్యం ద్వారా బలపరిచే దేవుడు. ఎంతగా నువ్వు బలహీనుడు అనుకుంటున్నావో, ఎక్కువగా పడిపోతున్నావంటే ఎక్కువ ప్రభు సన్నిధిలో గడపగలగాలి. సాతాను ఏం చేస్తుందంటే ఎట్లో గట్లా మనం దేవుని దగ్గర రాకుండా అప్పుడే గుర్తొస్తాయి కొత్త కొత్త ఆలోచన. ప్రార్థన చేసుకుందాన్నప్పుడే ఇది మర్చిపోయాను, ఇప్పుడు చేయాలనిపిస్తుంటుంది కదా. ప్రార్థన చేసినప్పుడు గుర్తొస్తారు, అరే ఇప్పుడు గుర్తొచ్చింది అనిపిస్తుంది. ఈరోజు బైబిల్ చదువుకోవాలనుకున్న టైంలో ఎవరో ఫోన్ చేస్తారు. ప్రతి ఈ యొక్క పాపము నుంచి, దేవుని నుంచి దూరపరిచే ప్రతి దానిని, ముఖ్యంగా సులువుగా చుక్కులో పెట్టే ఈ పాపమును ఎదుర్కోవాలంటే జ్ఞానయుక్తం కలిగిన వారుగా, ఈ జ్ఞానము కావాలంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యం చేత దేవుడు తన జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు. పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువునందు ఆయన ద్వారా మనము వాక్యమును కలిగినటువంటి వారమై, ఆయన విశ్వాసములో ఏ విధంగా సంపూర్ణ విధేయత కలిగి ఉన్నాడో, క్రీస్తు స్వరూపము కలిగినటువంటి వారమై మనము కూడా రండి, దయచేసి మోకరించండి. కొద్ది క్షణాలు మనం పరీక్షించుకుందాం, బలలో మనం యోగ్యంగా పాలు పొందాం. కొద్ది క్షణాలు మనం మోకరించి మనం పరీక్షించుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ అంశాలతో మనతో మాట్లాడాడో ఆ అంశాలు మనం జ్ఞాపకం చేసుకొని యథార్థముగా ప్రభువు ఆయన చూచేటువంటి వాడు, ఆయన కళ్ళకు మరుగైంది ఏది లేదు, ఆయన సమస్తమును చూచినటువంటి దేవుడు, హృదయములను అంతరంద్రియములను పరిశీలించే దేవుడు. నన్ను ఏర్పాటు చేసుకుంది మధ్యలో వదిలివేయడానికి కాదు, కానీ బలహీనమైనటువంటి వాళ్ళని బలపరచడానికి, వెరివారమైనటువంటి మనలను, ఎన్నికలైనటువంటి మనందరినీ కూడా సంపూర్ణులుగా చేయాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒప్పుకుందాం, మన బలహీనతలను ప్రభు సన్నిధిలో పెడదాం. దేవుని వాక్యం ద్వారా ఆయనకు సంపూర్ణ విధేయత చూపించడం ద్వారా, తీర్మానం చేసుకోవడం ద్వారా, అన్ని విషయాలలో ఆయనకు విధేయత చూపించడం, ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకున్నటువంటి వారంగా, ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి శిష్యులం వలె అన్ని విషయాలలో ఆయన మాటలను గైకున్నటువంటి వారంగా, ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనను సేవించటంలో దినదినము నమ్మకంగా జీవించుటకు ప్రభువు మనకు సహాయం చేయనట్లుగా మనం ఒప్పుకుందాం.
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపలను మనం ఒప్పుకునే యెడల ఆయన మన పాపలన్నింటినీ కడిగి శుద్ధి చేసేవాడిగా ఉన్నాడు. మనం కొద్ది క్షణాలు మనం మౌనంగా ప్రభు బలిలో మనం యోగ్యంగా పరీక్షించుకొని యోగ్యంగా పాలు పొందుదాం.